రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని త్వరలో స్టడీ హబ్ గా ఏర్పాటు చేస్తానని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు. ఈ మేరకు రామగుండంలోని జెడ్పీ హైస్కూల్ ఆవరణలో విద్యార్థులు అధ్యాపక బృందంతో కలిసి ఎమ్మెల్యే అయిన సతీమణి ముందస్తు సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలతో ఆటలతో పాటలతో పాటు గాలిపటాలు ఎగురవేసి సందడి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2.5 కోట్ల వ్యయంతో స్కూల్ అందమైన భవనంగా ఏర్పాటు చేస్తామన్నారు. ఇదే క్రమంలో ఎప్పటికప్పుడు విద్యార్థుల సంఖ్య పెంచాలని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు సూచించారు. గతంలో ఈ స్కూల్లో చదివిన విద్యార్థులు ప్రస్తుతం గొప్ప స్థాయిల్లో ఉన్నారని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికే అన్ని రకాల విద్యా అవకాశాలను కల్పించామన్నారు. మెడికల్ కాలేజీతో పాటు నర్సింగ్ తదితర అదనపు కోర్సులను కూడా తీసుకువస్తున్నామని తెలిపారు. సంక్రాంతి సందర్భంగా ప్రత్యేకంగా వ్యవసాయం చేసే రైతులకు రైతు కూలీలకు శుభాకాంక్షలు తెలిపారు. 2 కోట్ల రూపాయలు అప్పటికప్పుడే పెట్టడానికి అలాట్ జరిగింది. అది టెండర్ కూడా అయినట్టుంది. దాంతోపాటు 40 లక్షలతోటి కంపౌండ్ వాళ్ళు ఒక అందమైనటువంటి గేట్ని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా చూస్తే అది 2-3 రోజుల్లో టెండర్ అవుతుందని తెలుసుకుంటా ఉన్నాం. నేను జరిగినటువంటి రివ్యూ సమావేశంలో దాని తెరవడం జరిగింది. 2.5 కోట్లతో ఒక మంచి భవనాన్ని, అందమైన భవనాన్ని ఏర్పాటు చేసుకుంటాం. ముందుగా భవిష్యత్తులో ఇంకా దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోయేటువంటి కార్యక్రమాలు చేస్తాం. టీచర్లకు ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ అందరికీ కూడా, మీ విద్యార్థులందరూ కూడా ఇక్కడ సంఖ్యను పెంచే కార్యక్రమం చేయాలి. మేము ఇప్పుడు ఎంత సంఖ్య ఉందో నాకు మొన్నటి వచ్చినంతనే కనబడుతుంది. ఎక్కువ పెరిగినట్టు అనిపించట్లేదు, పెరగలేదు. పెరగకపోవడానికి కారణం ఇక్కడ మన అందరి బాధ్యత. బ్రహ్మాండమైన టీచింగ్ నేను ఇక్కడ చూస్తూ ఉంటా, సోషల్ మీడియాలో అన్ని కూడా యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ మంచిగా విద్యలో రాణిస్తూ. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ అజ్మీరాతో పాటు ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, టీచర్లు, తల్లిదండ్రులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.